సీనియర్ నటుడు 'మోహన్ బాబు' సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో అడిగారు. అయితే ఇప్పుడు కాదంటూ మన బ్రహ్మానందం పక్కకు వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా బ్రహ్మానందం స్పందించారు. వారి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, ఆ చనువుతోనే అలా అన్నాను అని చెప్పారు. ఇందులో అపార్థాలు ఏం లేవు అని క్లారిటీ ఇచ్చారు. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకున్నట్టు వద్దండి ఫోటో వద్దేమద్దు అని చెప్పేసి నేను చక్కగా లోపలికి వెళ్ళిపోయాను. అది ఆ, చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులు. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకుంటాను. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి ఇలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దున చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నాను కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న ఇట్లాగే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో ఆ, అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిది ఏం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇక్కడ సరదాగా అలా